రామయ్య అత్తమామల ఇల్లు జనక్పూర్ ధామ్ నుండి 3,000 మందికి పైగా ప్రజలు తమ అల్లుడైన శ్రీరాముని కోసం అనేక బహుమతులు తీసుకొని అయోధ్యకు చేరుకున్నారు. జనకపురి వాసులకు అయోధ్య వాసులు ఘన స్వాగతం పలికారు. నేపాల్ నుంచి అయోధ్యకు 1,100 రకాల కానుకలు వచ్చాయి. కూతురికి పుట్టింటి వారు పెట్టే సారెలో ఏ విధమైన వస్తువులు ఉంటాయో అవే ఇప్పుడు నేపాల్ నుంచి తీసుకుని వచ్చారు. ఇందులో స్వయంవరం కోసం రామయ్య విరిసిన విల్లుకి సింబాలిక్ గా రూపాన్ని వెండితో చేయించి తీసుకొచ్చారు. అయోధ్యలో జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. కాగా సీతాదేవి పుట్టిన ప్రదేశమని ప్రజలు నమ్ముతున్న నేపాల్లోని జనక్పూర్ నుంచి తెచ్చిన కానుకలు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కు అందించారు. రాముడి విగ్రహాన్ని మరికొద్ది రోజుల్లో ప్రతిష్ఠుండడం పట్ల జనక్పూరి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్లోని జానకి ఆలయం నుంచి చీరలు, ధోతి, ఆభరణాలు, మంచం, టేబుల్, కుర్చీ, స్టవ్, పలు రకాల మిఠాయిలు పంపించారు. ఇప్పటికే నేపాల్ నుంచి అయోధ్య రామాలయానికి సాలిగ్రామ రాయి, పవిత్ర జలం చేరాయి. రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాలని రామ్ జానకి ఆలయం, పశుపతినాథ్ ఆలయం పూజారులు సహా సాధువులకు ఆహ్వానం పంపింది ఆలయ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న అయోధ్య నుంచి 2 ముస్లిం మహిళలు రామజ్యోతితో వారణాసికి రానున్నారు. కాశీకి చెందిన నజ్రీన్ అన్సారీ, నగ్మా పర్వీన్ అనే 2 ముస్లిం మహిళలు చాలా ఏళ్లుగా రామభక్తులుగా ఉన్నారు. ఈ రామజ్యోతి గంగా జమున సంస్కృతికి ఉదాహరణగా మారుతుందని వారు చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.